శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలో మినీ జెట్టి నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో చేపట్టిన జువ్వల దిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని వాటిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల మత్స్యకారులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్న విషయం కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చర్చించుకుంటున్నటువంటి విషయం కూడా ఒకసారి ఈ సభకి గుర్తు చేస్తున్నాను. అయితే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కానీ అధికారంలో ఉండేటప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ఒక వరంగా భావించి దీన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సభ ద్వారా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు కానీ, ఇటు బందరు మచిలీపట్నం పోర్టు కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపాదించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అనేక పోర్టులు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం మన వచ్చిన తర్వాత దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మత్స్య సంపద విపరీతంగా ఉంది. మత్స్య సంపదని పట్టుకోవడానికి మత్స్యకారులకి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అధ్యక్ష, మొదటి విడతలో జువ్వల దిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి, తుది దశకు చేరుకున్నాయి. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి అవి ప్రారంభం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవ దశలో ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, అదేవిధంగా ఓడరేవుల్లో ఇంకొక 5 ఫిషింగ్ హార్బర్లు కట్టడానికి చివరి సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అయితే సభ్యులు ఇప్పుడే చెప్పారు, టెండర్లు ఇచ్చారు, పనులు ప్రారంభించారు, మళ్ళీ ఇప్పుడు ఆగిపోయారు. అధ్యక్ష, ఫిషింగ్ హార్బర్ కట్టడానికి ఎంత అవసరం ఉంటుందో అంత అమౌంట్ కాకుండా ఆ రోజు కాంట్రాక్టర్లకి కట్టబెట్టడానికి, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ దానిలో దోపిడీ చేయడానికి అవసరం దానికంటే 3 వంతులు ఎక్కువగా ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలిచి మొబిలైజేషన్ ఇచ్చి మొత్తం నాశనం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. నేను అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తే ఈ 4 ఫిషింగ్ హార్బర్లు కూడా తొందరగా కట్టాలి. అందులో ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఏదైతే మనం మత్స్యకారులకి 2 మాసాల్లో ఏదైతే పని లేనటువంటి సమయానికి 10,000 నుంచి 20,000 ఇచ్చాం, ఆ సందర్భంలో మా జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం కూడా ఆ కార్యక్రమం ప్రారంభించారు.